Hi, hello and welcome to MathPad. In this video, we are going to discuss about the previous year questions of quadratic equation. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే పొలిసెట్ ఎగ్జామ్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూడబోతున్నాం. సో దానికంటే ముందు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఏ టాపిక్స్ ఉన్నాయో నేను ఒక వీడియో చేశాను, అది చూడండి. ఎందుకంటే అది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఏ టాపిక్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందని. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో మనకు పాలిసెట్ ఎగ్జామ్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ నుండి మాక్సిమం ఒక 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ లో 3 మార్క్స్ వచ్చాయి, కొన్ని ఇయర్స్ లో 6 మార్క్స్ వచ్చాయి, యావరేజ్ లో 4 to 5 మార్క్స్ వచ్చాయి కొన్ని ఇయర్ లో. సో మాక్సిమం 5 మార్క్స్ మనం స్కోర్ చేసిన ఛాన్స్ ఉంది ఈ చాప్టర్ నుండి. సో 2015 ఇయర్ లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద స్క్వేర్ ఆఫ్ 2 consecutive numbers differ by 13, then the largest integer is, so there are 2 integers are there. Square of the 2 consecutive, what is meant by consecutive? Consecutive means the serial numbers. 1 2 consecutive numbers, 31 32 consecutive numbers, 69 70 consecutive numbers. So square of the 2 numbers are differ by 13. Differ means what? Difference అంటే difference. Square of 2 consecutive numbers difference చేస్తే 13 వస్తుందట. ఆ నెంబర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఇది ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసి అలా చేసే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ లో 1 నెంబర్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. సో ప్రాసెస్ ఫాలో కావాల్సిందే. టేక్ ద 2 consecutive numbers. సో ఒక నెంబర్ x అనుకుందాం, అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుతుంది x ప్లస్ 1, రైట్. ఇక్కడ ఏముంది స్క్వేర్ ఆఫ్ ద 2 consecutive numbers differ by 13. సో వీటిని స్క్వేర్ చేసి -13 చేయాలి మనం. సో స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఇది x ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇది స్క్వేర్ చేస్తే x స్క్వేర్ మైనస్ ఈక్వల్ టు 30. సో డిఫరెన్స్ ఇస్ 30. సో దాన్ని సింప్లిఫై చేసే వరకు x వాల్యూ అండ్ x ప్లస్ 1 వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఏముంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఉంది కదా. a ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇది a, ఇది b. a స్క్వేర్ అంటే మనకి ఏమొస్తాయి ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ రాస్తున్నా x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఇక్కడ 1 స్క్వేర్ వాల్యూ ఆల్వేస్ 1 ప్లస్ 2ab అంటే 2 into x into 1, 2 into x 2x into 1, that is 2x only. 2x minus x square equal to 30. సో ఇక్కడ x square minus x square gets cancelled. ఈ 1 ఉందిగా, 1 ని ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు అది ఏమవుతుంది, 1 ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఒకటి 2x వెళ్ళింది. ఇక్కడ 2x ఈక్వల్ టు 13 minus 1. 13 minus 1 is 12. సో 2x ఈక్వల్ టు 12. 2 1 జా 2 6 జా. సో x ఈక్వల్ టు 6. దెన్ x ప్లస్ 1 ఏమొస్తుంది, x ప్లస్ 1 అంటే 6 ప్లస్ 1 7. సో ఆ 2 నెంబర్స్ ఇవే, ఒకటి 7 ఒకటి 6. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎవరు, 6 and 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో లార్జెస్ట్ నెంబర్ ఏమొస్తుంది ఇందులో 7. సో ద ఆప్షన్ ఇస్ 7. 7 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ ఇస్ 7. సో చెక్ చేద్దాం. స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్, దీని స్క్వేర్ 49, 7 స్క్వేర్ 49, 6 స్క్వేర్ 36. డిఫరెన్స్ ఎంత వస్తుంది 13. సో ఆ నెంబర్స్ కరెక్ట్ అన్నమాట. సో ఆప్షన్ 3 ఆన్సర్ 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 2x minus 3/x equals to 5, then x equals to what? సో ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు, దీన్ని సింప్లిఫై చేసి x వాల్యూ ఏంటో రాయాలి. సో ఎలా సింప్లిఫై చేద్దాం, ఇక్కడ బై 1 అనుకో ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది, x into 2x స్క్వేర్ వస్తుంది, 2x స్క్వేర్ మైనస్ 3 ని x తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ x ఉంది కాబట్టి. సో -3 బై x ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. సో 5x. ఇప్పుడు 5 ఇటు కూడా ట్రాన్స్ఫర్ చేద్దాం, 2x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో మనం సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని, మనకు మెయిన్ గా ఇద్దరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయొచ్చు ఆర్ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా కంటే బెటర్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేయొచ్చు. కండిషన్ ఏం లేదు, మనకి ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే చేయొచ్చు. సో ఇది ఫ్యాక్టరైజేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఏం చేయాలి, ఏసీ తీసుకోవాలి. ఏసీ అంటే ఇక్కడ ఏ టర్మ్, ఏ ఇస్ ద క్వశ్చన్ x స్క్వేర్ 2, సి అంటే -3, 2 into -3 అది -6. సో -6 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 6 2 3 జా. సో మైనస్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. మనకు మిడిల్ టర్మ్ ఏముంది, 5x ఉంది కదా. సో -5x రావాలంటే ఏం చేయాలి, -6 ప్లస్ 1 తీసుకోవాలి. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఈ -5x ని 2x స్క్వేర్
మైనస్ 6x ప్లస్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఈ టూ టర్మ్స్ లోంచి 2x కామన్, రైట్? 2x కామన్ ఇస్తే ఏమొస్తాయి ఇక్కడ x మైనస్ 3. మరి ఈ టూ టర్మ్స్ లో కామన్ ఏముంది? ఏం లేదు. సో 1 ఇస్ ద కామన్. 1 కామన్ ఇస్తే x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో x మైనస్ సేమ్ వచ్చింది కదా, రైట్? సో మళ్ళీ ఇప్పుడు x మైనస్ 3 కామన్ తీద్దాం. x minus 3 taken as common, then 2x plus 1 equals 0. Make two terms equal to 0. X plus 3 equal to 0 and 2x plus 1 equals 0. 3 transpose చేస్తే x equal to 3. ఇక్కడ 1 transpose చేస్తే minus 1. So 2x equal to minus 1. 2 transpose చేయగానే x equals to minus 1 by 2. మనకి ఏమొచ్చాయి? minus 1 by 2 and 3. minus 1 by 2 3 minus 1 by 2 and 3 ఆప్షన్ 3 is the correct answer. మీరు చూస్తే ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ మన ఆన్సర్ కి నియరెస్ట్ గా ఉంటాయి. చిన్న కన్ఫ్యూజన్ మనం రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది. సో కేర్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ x square plus bx plus c is a perfect square then b square equals to, so when it is a perfect square always the b square value is equals to 4ac. ఇప్పుడు 2016 ఇయర్ ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. The roots of x minus 3y equals to 2 are dash. సో ఈ ఈక్వేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ క్వశ్చన్ ఇందాక కూడా వచ్చింది కదా. అప్పుడు ఏం చేసాం? ఇట్లా బై వన్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్, x into x, x square minus 3 ఈక్వల్ టు, సో మన x ట్రాన్స్పోజ్ చేస్తే 2x. సో ఈ ఈక్వేషన్ ఫామ్ లో రాయాలంటే x square minus 2x minus 3 ఈక్వల్ టు 0. సో దాని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేయొచ్చు. ఇందాక మనం ఫ్యాక్టరైజేషన్ చేసాక ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేద్దాం. వాట్ ఇస్ క్వాడ్రాటిక్ ఫార్ములా? క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి? x ఈక్వల్స్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఫ్రమ్ హియర్ వాట్ ఈస్ a? a వాల్యూ అంటే ఏంటి? a వాల్యూ అంటే 1. సో a ఈక్వల్ టు 1 అండ్ b వాల్యూ, b ఇస్ ఏ కోషంట్ ఆఫ్ x. 2 కాదు b వాల్యూ, మైనస్ 2. b is minus 2 and c is minus 3. సో మనం ఏం చేస్తాం? ఈ 2 కంటే 2 రాసుకున్నాం, 2 కాదు మైనస్ 2. డన్. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫార్ములాలో. ఏముంది ఇక్కడ? మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ b, మైనస్ ఆఫ్ మైనస్ 2. మైనస్ b అంటే మైనస్ ఆఫ్, ఇక్కడ b వాల్యూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ ఏమొస్తుంది? 4 మైనస్ 4ac, 4 into a into c, 4 into 1 4, 4 into 3 4 3 is 12. ఇక్కడ మైనస్ ఉంది కదా, సో మైనస్ 12 బై 2a, 2 into 1 it is 2. సో మైనస్ into మైనస్ ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్, ఇక్కడ మైనస్ into మైనస్ ఏమవుతుంది? ప్లస్ 4 plus 12 16. What is the value of root 16? Root 16 value 4. So correct 4 రాసుకోవచ్చుగా, 4 by 2. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. 2 minus 4 by 2 and 2 plus 4 by 2. 2 minus 4 ఎంత వస్తుంది? minus 2 by 2. ఇక్కడ 6 by 2. మైనస్ క్యాన్సల్ చేస్తే minus 1, ఇది 3. సో ద రూట్స్ ఆర్ minus 1, 3. సొల్యూషన్ ఇస్ minus 1, 3. ఎక్కడ ఉంది? minus 1, 3, 1, 3, 3, minus 1. సో minus 1, 3 ఇదే కానీ మ్యాచ్ అయ్యేది. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్. సో ఇట్ స్క్వేర్ ఉంది, సో ఇట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్ ఎలా ఉన్నాయట? ఇఫ్ వన్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్ రూట్. రెసిప్రోకల్ ఆఫ్ ద అంటే రెండు రెసిప్రోకల్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ మనం ఆల్ఫా అనుకుంటే, వాట్ ఇస్ ద వన్ మోర్ రూట్? One more root is reciprocal of this. What is the reciprocal of alpha? 1 by alpha, right? So ఇవే దీని రూట్స్ అనుకుందాం. సో అంటే అయితే ఏంటి? సో ఫైండ్ దెన్ ద వాల్యూ ఆఫ్ k. సో k వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా సాల్వ్ చేయాలి. ఒకవేళ మనకు k వాల్యూ ఏంటో తెలిస్తే ఇది ఫ్యాక్టరైజ్ చేసి ఆర్ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అప్పుడు రూట్స్ ఏంటో తెలుస్తాయి. మనకి ఇక్కడ రూట్స్ తెలియదు, ఈ k వాల్యూ తెలియదు కాబట్టి k వాల్యూ అడుగుతున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సో ఇక్కడ మనం పాలినామియల్ చాప్టర్కి వెళ్ళాలి ఒకసారి. ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ ఆ టాపిక్ లోకి వెళ్తే
sum of the zeros is alpha, sum of the zeros alpha plus beta is minus b by a, and the product of the zeros is c by a. Product of the zeros is c by a. c అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ కదా, ఇక్కడ ఇదే కాన్స్టెంట్ టర్మ్. సో మనం ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ తీసుకుందాం. సో ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అప్పుడు ఏమొస్తారు ఇక్కడ, ఆల్ఫా ఇంటూ 1 by alpha ఈక్వల్స్ టు c by a. c ఏంటి ఇక్కడ, c వాల్యూ is k, right? సో k by a is the quotient of x square 3. So k by 3. So this alpha gets cancelled. So 1 equal to k by 3. 3 transpose చేస్తే ఏమొస్తుంది, 1 into 3. 3 1 is 3. So k value is 3. That's it. K value is 3. Option 1 is the correct answer. Third question. If the roots of 2x square plus kx plus 3 equals to 0 are real and equal, the roots are real and equal, then the value of k is dash. So damn sure question ఇలాంటిది. మనకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని అంటారు, ఇలాంటి క్వశ్చన్ కూడా వస్తుంది. ఇక్కడ ఏంటి రిలేషన్, మనం రిలేషన్ నేర్చుకున్నాం కదా, బై ద డిస్క్రిమినెంట్ వెన్ ద రూట్స్ ఆర్ ఈక్వల్, వెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, వెన్ ద రూట్స్ ఆర్ ఇమాజినరీ, ఆ రిలేషన్ నుంచి ఈ క్వశ్చన్ ఉంది. సో ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, వెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, ద డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అంటే b square minus 4ac ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ 0 చేస్తే 0 అవుతుంది. అయితే ఏం చేయాలి, k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ గా ఇందులో ఏబిసి వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, k వాల్యూ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. b స్క్వేర్ అంటే b ప్లస్ ఏముంది ఇక్కడ k, రైట్? సో k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ ఏముంది ఇక్కడ 2 ఇంటూ c వాల్యూ ఏముంది 3 ఈక్వల్ టు 0. సో k స్క్వేర్ minus 4 2 8 8 3 24 equal to 0. So 24 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, k స్క్వేర్ ఈక్వల్స్ టు 24. అప్పుడు k వాల్యూ ఏమొస్తుంది, k ఈక్వల్ టు అండర్ రూట్ 24. సో మన ఆప్షన్ లో రూట్ 24 ఉందా, లేదు. సో ఇంకా సింప్లిఫై చేయాలి. సో దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే 24 ని ఏమొస్తుంది, 24 2 12 24 2 6 2 3 3 1. సో ఇక్కడ ఎన్ని టూస్ ఉన్నాయి. సో మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 8th క్లాస్ లో నేర్చుకుంటాం స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్ చాప్టర్ లో టైం ఫ్యాక్టరేషన్ మెథడ్ నుంచి. సో 2 ఉన్న రూట్స్ అని ఒకసారి రాసుకుందాం. సో 2 టైమ్స్ ఉంది కదా, సో 1 టైం రాస్తాం. ఇక్కడ 2 కి మళ్ళీ పేరు లేదు, ఇంకొక 2 లేదు. 3 కి కూడా ఇంకొక పేరు లేదు కదా. సో దీన్ని ఏం చేయాలి, రూట్ లో రాసుకోవాలి. రూట్ 2 3 6 అని రాసుకోవాలి. 2 root 6. సో k ఈక్వల్ టు, సో రూట్ 24 వాల్యూ మనకు 2 root 6 వచ్చింది కదా. ఎప్పుడైతే రూట్ తీసేస్తామో 2 వాల్యూస్ వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ 2 root 6. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A ball is thrown vertically upwards from the ground. So a ball is thrown vertically upwards from the ground. గ్రౌండ్ నుంచి బాల్ ని వర్టికల్ స్ట్రైట్ గా పైకి త్రో చేస్తున్నాం. దాన్ని the distance s in t seconds is given by, so at certain distance s for reach అయింది, the time required, the time taken to reach the s distance is t అనుకుందాం. is s equals to 4t square plus t minus 3 ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. after how many seconds does the ball come to rest? సో పైకి త్రో చేసినాక ఎంత టైం తర్వాత ఆ బాల్ రెస్ట్ పొజిషన్ లోకి వస్తుంది, అంటే ఎంత టైం తర్వాత ఆ స్పీడ్ అనేది 0 అవుతుంది. ఆప్షన్స్ 2 seconds 1 second 3 seconds 4 seconds. ఎలా సాల్వ్ చేయాలి, క్వశ్చన్ అయితే పెద్దగా ఉంది అంటే ఆన్సర్ ఇంకెంత పెద్దగా ఉంటుందో కదా. నో, వెరీ సింపుల్. ఇక్కడ మనకి ఏంటి కండిషన్, మనకి ఇక్కడ ఏంటి, ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్ డస్ ద బాల్ కమ్ టు రెస్ట్. ఎప్పుడు రెస్ట్ లోకి వస్తుంది, స్పీడ్ 0 అయితే రెస్ట్ లోకి వస్తుంది. సో స్పీడ్ 0 చేసేద్దాం. స్పీడ్ ఏంటి, ఇదే స్పీడ్. సో ఈక్వేషన్ 4t square plus t minus 3 equal to 0. సో దీన్ని సింప్లిఫై చేసి మనకు టైం వచ్చేస్తుంది. ఇది ఫ్యాక్టరైజేషన్ చేద్దాం ఆర్ క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, ఏసీ అంటే 4 into -3 అది -12. సో ఫస్ట్ 12 అని అనుకుంటున్నాను నేను. ఫ్యాక్టర్స్ 1 12 జా 2 6 3 4 జా. సో -12 కాబట్టి ఏం చేస్తున్నా, -4 and 3, -4 into 3 -12, -4 plus 3 నో ఇక్కడ మైనస్ తీసుకుందాం 3 కి. సో 4 into -3 -12, 4 minus t plus t. సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 4t square plus 4t minus 3t minus 3 equal to 0. సో ఈ 2 టర్మ్స్ లోంచి ఏం కామన్ చేయొచ్చు, 4t is కామన్. అప్పుడు ఇక్కడ ఏం అవుతుంది, t plus 1 దెన్
మళ్ళీ ఈ 2 టర్మ్స్ లోంచి -3 ఇస్ కామన్, అప్పుడు t ప్లస్ 1 ఈక్వల్ టు 0. మనం ఎప్పుడైతే మైనస్ కామన్ తీస్తామో ఈ 2 సైన్స్ చేంజ్ అవుతాయి, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతాయి. సో t ప్లస్ 1 వచ్చింది కదా, దాన్ని కామన్ తీసేద్దాం. t ప్లస్ 1 ఇంటూ 4t మైనస్ 3 ఈక్వల్ టు 0. 2 టర్మ్స్ ఈక్వల్ చేస్తే t ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ 4t మైనస్ 3 ఈక్వల్ టు 0. 1 ట్రాన్స్పోజ్ చేద్దాం, t ఈక్వల్ టు -1. t అంటే ఏంటి? టైం కదా, టైం నెగిటివ్ లో ఉంది అంటే రివర్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో మనకి ఇది రెస్ట్ పొజిషన్ కాదు, నెగిటివ్ కాదు, అంటే ఆబ్వియస్ ఇదే అవుతుంది ఆన్సర్. ఇక్కడ ఏమొస్తుంది? ట్రాన్స్పోజ్ చేస్తే 4t ఈక్వల్ టు 3, 4 కొట్టగానే t ఈక్వల్ టు 3/4 seconds. Option 3 is 3/4 seconds. Though after 3/4 seconds, that ball comes to rest position. Next, 2016 year వచ్చిన last 2 questions ఈ చాప్టర్ లో ఏంటో చూద్దాం. The discriminant of under root x square minus 5x minus 1 equals to 2 is dash. So discriminant of find out చేయమంటున్నాడు. Discriminant అంటే ఏంటి? b square minus 4ac, right? b square minus 4ac అంటే ఫైండ్ అవుట్ చేయాలి. బట్ అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉందా? ఉంది, బట్ ఇక్కడ మనకు రూట్ ఉంది కదా. సో మనకి రూట్ ఇచ్చి డిఫికల్ట్ చేద్దాం అని అనుకున్నాడు, బట్ మీకు తెలుసా ఈ 2 ఇచ్చి మనకు సేవ్ చేసిండు. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇఫ్ యూ టేక్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ విల్ గెట్స్ క్యాన్సల్. ఇక్కడ ఏం మిగిలింది మనకు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 1 ఈక్వల్ టు 2 స్క్వేర్ వాల్యూ 4. సో రూట్ తో మనకి ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ 4 ట్రాన్స్పోజ్ చేస్తాం అనుకోండి టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 1 మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ఇది -5 ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఏ వాల్యూ ఏంటి? a is the quotient of x square, that is 1. b value x quotient -5 and c value constant is -5. abc లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, అదే డిస్క్రిమినెంట్. b స్క్వేర్ అంటే -5 స్క్వేర్, స్టెప్ బై స్టెప్ చేద్దాం. -5 స్క్వేర్ మైనస్ 4ac, 4 into a value 1, c value -5. So -5 square value 25 minus 4 1 is 4, 4 5 is 20, minus into minus plus 20. So 25 plus 20 ఎంత వస్తుంది? 45. So discriminant is 45. Option 4 is the correct answer. So discriminant మీరు క్వశ్చన్స్ వస్తే కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్ డిస్క్రిమినెంట్ పైన. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 5, 2 నెంబర్స్ ఉన్నాయి, వాటి డిఫరెన్స్ 5 అట, అండ్ ద ప్రోడక్ట్ ఇస్ 84. సో ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 84 అట. Then that numbers are, it's very easy, dead easy question. ఇక్కడ ఏముంది? The difference of 2 numbers is 5. సో ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ నెంబర్స్ కి డిఫరెన్స్ 5 ఉందో చూద్దాం. 14 minus 6 8, ఇది ఆప్షన్ కాదు, ఇది వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ 12 minus 7, 12 minus 7 5 గా, సో ఇది వచ్చే ఛాన్స్ ఉంది. బట్ రిమైన్ కూడా చెక్ చేయాలి, మనం ఇక్కడ ఆగిపోవద్దు. 21 minus 4, సో ఇది ఎక్కడో ఉంది, ఇది కానే కాదు. నెక్స్ట్ 14 minus 9, ఇది కూడా 5 వస్తుంది కదా. సో మనకు 2 4 లో ఏదో ఒక ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకేమి ఇచ్చాడు హింట్ మనకి? దర్ ప్రోడక్ట్ ఈస్ 84. సో మనకి ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ క్లూ క్వశ్చన్ లోనే ఇస్తాడు. క్వశ్చన్ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే సరిపోతాయి మనం. సో ఇక్కడ ఏమైంది మనకి? ద ప్రోడక్ట్ ఈస్ 84. సో ఇందులో వెయిట్ ప్రోడక్ట్ 84 వస్తుంది, 12 7 84 అంటే ఒకటే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Now let's see the questions from the year 2017. If the perimeter of a rectangular room is 34, so perimeter of the rectangular room is 34 and the length of the diagonal is 13. Diagonal, so rectangular room, rectangle draw చేద్దాం. Rectangle diagonal is 13 he given. Perimeter అంటే అన్ని సైడ్స్ యాడ్ చేస్తే వచ్చేది perimeter. Perimeter is 34. The length of the diagonal is 13. Then the dimensions of the room. So మనకి length breadth ఎంత అడుగుతున్నాడు? length breadth ఎంత అడుగుతున్నాడు? మనకి perimeter అనేది హింట్ ఇచ్చాడు. perimeter అంటే ఏంటి? 2 into L plus B. So 2 into L plus B is perimeter 34 అంటున్నాడు. సో 2 ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి, L plus B equal to 34/2. 34/2 అంటే 17. సో length breadth, sum of length and breadth is 17. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ లెంత్ బ్రెడ్త్ ని యాడ్ చేస్తే 17 వస్తుందో చూసుకుందాం. 7 plus 6 13. సో ఇది మనకు కావాల్సిన లెంత్ బ్రెడ్త్ కాదు.
11 ప్లస్ 6 17, సో మేబీ ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 12 ప్లస్ 5 17 అయ్యే ఛాన్స్ ఉంది. 12, 12 ప్లస్ 6 18, సో ఇది కాదు. సో 2 3 ఈ రెండులో మన ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, మీకు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుంది కదా, సో ఇట్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. సో మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం గుర్తు రావాలి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్. అంటే ఇప్పుడు ఏం చేద్దాం మనం, 13 స్క్వేర్ ఈక్వల్ టు ఫస్ట్ 11 6 అనుకుని ఇవి యాడ్ చేసి చూద్దాం. ఇది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే మన లెంత్ బ్రెడ్త్ ఇవి, ఇది రాలేదంటే ఆబ్వియస్ గా ఇదే అవుతుంది. సో లెంత్ ఏముంది 11, సో లెంత్ 11 అనుకుందాం. 11 స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ 6 స్క్వేర్, 13 స్క్వేర్ ఇస్ 169, 11 స్క్వేర్ ఇస్ 121, 6 స్క్వేర్ 36. సో 169 ఈక్వల్ టు రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది 7 5 1, నాట్ ఈక్వల్. సో ఇది కాదు. సో మన ఫైనల్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చెక్ చేద్దాం ఒకసారి ఇవి కూడా. సో 13 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, 13 స్క్వేర్ 169 ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 ప్లస్ 5 స్క్వేర్ ఇస్ 25. 169 ఈక్వల్ టు 4 ప్లస్ 5 9, 2 ప్లస్ 4 6 1. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ 12 and 5. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. under root 6 place, under root 6 place, under root 6 place, under root 6 place up to so on infinity equal to what? సో దీని వాల్యూ అంటే ఫైండ్ అవుట్ చేయాలి మనం. మీరు అబ్జర్వ్ చేస్తే 2017 ఇయర్ లో వచ్చిన క్వశ్చన్స్ కొంచెం టఫ్ గా వచ్చాయి. ఆ ఇయర్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అమ్మో, ఆ ఇయర్ లో కొంచెం టఫ్ గా వచ్చాయి. సో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇది చూడడానికి ఇంత డేంజర్ కనిపిస్తుంది కానీ వెరీ సింపుల్ సాల్వ్ చేయడం. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూడా ఓపెన్ చేయాలంటే చిన్న కీ కావాలి. సేమ్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనకు చిన్న క్లూ, చిన్న హింట్ ఉంటే చాలు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేద్దామంటే, ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఈ టర్మ్స్ మొత్తాన్ని ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, అండర్ రూట్ 6 ప్లస్ అండర్ రూట్ 6 ప్లస్ అండర్ రూట్ 6 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, టూ సైడ్ స్క్వేర్ చేస్తున్నా. స్క్వేర్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుందిగా. సో 6 ప్లస్ ఈ టర్మ్ ఏంటి, అండర్ రూట్ 6 ప్లస్ రూట్ 6 ప్లస్ ఎక్స్ అనుకున్నాం కదా. సో దీని ప్లేస్ లో మనం ఎక్స్ రాసుకోవచ్చు. దెన్ 6 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఎంత సింపుల్ గా మారిపోయింది ఈక్వేషన్. ఎలా చేస్తాం మనం, ఫస్ట్ ఈ టర్మ్ మొత్తం ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం, స్క్వేర్ చేస్తే మనకు క్యాన్సిల్ అయిపోయినాక సింపుల్ గా వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఈ టూ టర్మ్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వస్తే ఏమవుతుంది, మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. సో నాకు సింపుల్ గా దాన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఫ్యాక్టరైజ్ చేస్తున్నా నేను. మిడిల్ టైం ఏముంది, ఎక్స్ ఉంది. సో ఇక్కడ 6 ఉంది కదా, 6 వచ్చేటట్టు నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ 3x ప్లస్ 2x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఆర్ మనం క్వాడ్రాటిక్ ఫార్మ్ లో కూడా యూజ్ చేయొచ్చు, క్వాడ్రాటిక్ ఫార్మ్ లా. సో ఈ టూ టర్మ్స్ లో ఎక్స్ కామన్ తీసుకోవచ్చుగా, అప్పుడు x మైనస్ 3. మళ్ళీ ఈ టూ టర్మ్స్ లో 2 కామన్ తీసుకోవచ్చు, x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో నా x ప్లస్ 3, సారీ x మైనస్ 3 కామన్. సో టూ టర్మ్స్ ఈక్వల్ చేస్తాం అనుకో, x మైనస్ 3 ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. 3 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, x ఈక్వల్ టు ప్లస్ 3. ఇక్కడ 2 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, x ఈక్వల్ టు మైనస్ 2. సో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి, నెగటివ్ ఆప్షన్ లేదు కాబట్టి మనకు ఆప్షన్ ఆన్సర్ 3 అవుతుంది. సో 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఈస్ ఆన్సర్ 3. సో ఆన్సర్ ఇస్ ద 3 ఫర్ దిస్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 2, ఓకే, దెన్ x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఈక్వల్స్ టు 4. ఇది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనకి ఇప్పుడు అడుగుతున్నారు. సో x ప్లస్ 1 బై x ఈక్వల్స్ టు దెన్ x స్క్వేర్ ప్లస్ 1 బై x. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది తీసుకుందాం. ఏమంటారు, x ప్లస్ 1 బై x ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏం చేస్తున్నా నేను, ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చినట్టు స్క్వేరే చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఏముంది, a ప్లస్ b హోల్ స్క్వేర్, రైట్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ 1 బై x హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 బై x స్క్వేర్ ప్లస్ 2ab
2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఇది ఎక్స్పాండ్ చేసాం ఈక్వల్ టు 2 స్క్వేర్ వాల్యూ 4 ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇదే మనకు కావాల్సింది ఇట్లా పెడదాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఉందా ప్లస్ 2 ట్రాన్స్ఫర్ చేస్తే -2 4 -2 సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 2. That's it. Very simple. Option 2 is the correct answer. Next question ఏంటంటే the discriminant of the quadratic equation x square plus bx plus c equals to 0 is dash. So the discriminant ఏంటో రాయాలి. Discriminant ఏంటి? b square plus 4ac right? అదే దీని ఆప్షన్ ఆన్సర్ b square plus 4ac. Option 1 is the correct answer. That's it. Next question. If alpha beta are the roots of this equation then alpha by beta plus beta by alpha equal to what? సో దీని రూట్స్ ఏంటంటే ఆల్ఫా బీటా అన్నారు అయితే ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం దీన్ని ఫస్ట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసి అవి ఏదో సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఆర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయకుండా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అక్కడ ఏముంది ఆల్ఫా బై బీటా సో ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. సో దీన్ని ఎల్సిఎం చేద్దాం. డినామినేటర్ ఏమొస్తుంది ఆల్ఫా బీటా న్యూమరేటర్ ఏమొస్తుంది ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూ బీటా బీటా స్క్వేర్. సో మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక ఫార్ములా ఉంది ఏంటంటే మనకు సింపుల్ గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రైట్. సో ఇది ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ నుంచి రాస్తున్నా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రైట్. సో ఇది సేమ్ ఇలా ఉంది కదా ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్ ఇలా ఉంది కదా. సో ఈ ఫార్మ్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తారు అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ వాట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆర్ సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. సో ఇక్కడ మైనస్ బి అంటే -2 బై ఏ వాల్యూ 1 ఉంది కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ -2. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా అదేంటి సి బై ఏ. సో 5/1 ఉంది కదా. సో అంటే ఇది 5. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే -2 స్క్వేర్ ఏమొస్తుంది 4 -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా 5 కదా. సో 2 ఇంటూ 5 బై ఆల్ఫా ఇంటూ బీటా 5 4 -2 5 జా 10/5 4 10 ఎంత వస్తుంది -6/5. So the value of the given term is -6/5. Here see option 3 is the correct answer. Next 2017 లో వచ్చిన లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. అది if under root x plus 58 by root x equals to 31 then x equals to what? ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు దీన్ని సాల్వ్ చేసి x వాల్యూ ఏంటో రాయాలి. So let me write that equation here. Under root x plus 58 by రూట్ ఎక్స్ ఈక్వల్ టు 31. సో మళ్ళీ రూట్స్ వచ్చాయి. సింపుల్ రూట్స్ వస్తే మీరు స్క్వేర్ చేయాలని గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ చేస్తే ఇక్కడ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ లో రాస్తే ఏ స్క్వేర్ అంటే అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్స్ గెట్స్ క్యాన్సల్స్ ఎక్స్ ఇస్ లెఫ్ట్ ప్లస్ 58 స్క్వేర్ బై రూట్ ఎక్స్. 58 స్క్వేర్ ఎంత వస్తుందంటే 3364 బై రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ రూట్ స్క్వేర్ గెట్స్ క్యాన్సల్. సో ఎక్స్ మిగులుతుంది ఇక్కడ అంటే 2 ఇంటూ అండర్ రూట్ ఎక్స్ ఇంటూ 58 బై రూట్ ఎక్స్ ఈక్వల్ టు 31 స్క్వేర్ ఇస్ 961. సో ఇక రూట్ ఎక్స్ అవుట్. ఇక్కడ ఏమొస్తుంది మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3364 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 58 2s 116. సో ఇక్కడ 116 ఈ ట్రాన్స్ఫర్ చేస్తే -961. సో రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం ఇప్పుడు మనం. 961 -1 ఏమొచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3364 -845. సో ఇక్కడ బై ఎక్స్ దీనికి ఓన్లీ ఈక్వల్ టు 0. నౌ క్రాస్ మల్టిప్లై చేసేద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఇది కాన్స్టెంట్ టర్మ్ కదా లాస్ట్ రాస్తా ఇది ఎక్స్ ఇంటూ -845. సో -845 ఎక్స్ ప్లస్ 3364
ఈక్వల్ టు 0. బై ఎక్స్ కదా, బై ఎక్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఇది సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వస్తుంది. మనకి ఎక్స్ వాల్యూ 2 వస్తాయి. ఆ 2 లో వచ్చిన ఆప్షన్ లో ఏది కరెక్ట్ ఉందో అది టిక్ చేసుకోవాలి మనం. సో దీన్ని ఎలా అంటే, సో మనకు ఆప్షన్స్ తో చూస్తే ఇక్కడ 841, 845 నియరెస్ట్ ఉన్నాయి కదా. సో మేబీ ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. 845 ని మనం 841 ప్లస్ 4 అని రాసుకోవచ్చు. 841 4 ఎంత వస్తుంది? 841 4 చేస్తే ఇదే వస్తుంది. సో ఈ 845 ని మైనస్ 841 మైనస్ 4x గా స్ప్లిట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 841x మైనస్ 4x ప్లస్ 3364 ఈక్వల్ టు 0. సో ఈ 2 టర్మ్స్ లో x ఉందిగా, x కామన్ తీస్తే x మైనస్ 841. సో ఈ 2 టర్మ్స్ లో 4 వస్తుంది కామన్, మైనస్ 4 కామన్ తీస్తే x మైనస్ 841 ఈక్వల్ టు 0. సో x మైనస్ 841 as కామన్, అప్పుడు x మైనస్ 4 ఈక్వల్ టు 0. సో టేక్ 2 టర్మ్స్ ఈక్వల్ టు 0 అండ్ x minus 4 equal to 0. ఇది ట్రాన్స్ఫర్ చేస్తే x equals to 841 అండ్ ఇక్కడ x equal to 4. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏముంది? 841 ఉంది కదా. సో 841 అయితే కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇలా లార్జ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ కొంచెం కంపేర్ చేసుకొని చేస్తే మనకి ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.